మీ కామెంట్ల సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా బ్రో, జూలై ఆగస్టు మంత్ ధరలు ఎలా ఉంటాయి? జూలై అంటే ఇక 14 రోజులే ఉంది. తినబోతు వచ్చినందుకు ఆగస్ట్ వెయిట్ అండ్ సీ. ఇవాళ అంగళ మార్కెట్లో టీవీఎస్ పళ్ళు 2200 రూపాయల ధర వెళ్ళింది. దానికి మురళీ గారు సూపర్ గుడ్ మార్కెట్ అని కామెంట్ పెట్టారు. ఇక రెడ్డమ్మ గారు, మేము 1 ఎకరా టమోటా నాటాం కానీ అన్ని గోళీలు, 4వ కోత కానీ కాపు లేదు. ఆగస్టు నెల ధరలు ఎలా ఉంటాయి? ఆగస్టు నెల ధరలు వెయిట్ అండ్ సీ చూడాలమ్మా. ఎందుకంటే ఆ సమయానికి కొత్త కాయలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎక్స్పోర్ట్ కూడా ఉంటుంది. మరి డిమాండ్ ఏ మేరకు ఉంటుంది, దిగుబడి ఏ మేరకు ఉంటుందని అంచనాకు రావాలంటే మనం జూలై 3వ వారంలో 4వ వారంలో మాత్రమే దిగుతూ మాట్లాడగలం. ఏదేమైనా మీకు అంతా మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇక మనం మరొక ఆటను పరిశీలిస్తే, లాస్ట్ ఇయర్ బక్రీద్ రోజు స్టార్ట్ అయ్యింది, టమోటాల సునామీ వచ్చింది. దిస్ ఇయర్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. అంతా మంచి జరగాలి. ఫారూక్ గారు, ఇదైతే వాస్తవం. గత సంవత్సరం బక్రీద్ రోజు మొదటి మాట సెలవు ఉంది. మొలకొంచూరు మార్కెట్లో లెవెల్ గ్రేడ్ 2300 రూపాయలు వెళ్ళింది. నేను ఆ వీడియో ఫేస్బుక్లో పెట్టాను, భారీగా వైరల్ అయింది. అది లక్షల వ్యూస్లు పడ్డాయి. రేపు ఆ వీడియో మీతో పంచుకుంటాను. తీయాలి దాన్ని ఎక్కడుందో అది. ఇదైతే వాస్తవం. గత సంవత్సరం బక్రీద్ నుంచి టమోటా ధరలు సున్నామీ ఆరంభింది. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూడాల్సింది. డే ఆఫ్టర్ టుమారో టమోటా ప్రైస్ విల్ బి కమ్ డౌన్ టు నార్మల్ ప్రైస్. టుడే ప్రైసెస్ ఆర్ లిటిల్ బిగ్ హై డ్యూ టు ఫెస్టివల్ ఎఫెక్ట్. రామశ్రీ గారు, ఎల్లుండి నుంచి టమాటా ధరలు తగ్గే అవకాశం ఉంది. కాకపోతే ఇవాళ దుమ్ము తగ్గడంతో కాస్త సులభంగా ధర పెరిగింది. 2 రోజుల్లో టమాటాలు ధరలు భారీగా డౌన్ అవుతాయి కాదు, నార్మల్ ధరకు వచ్చే అవకాశం ఉందని రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. ఇక యూజర్ గారు, ఈద్ ముబారక్ సైషాద్ బై, థ్యాంక్ యూ అన్న. ప్లీజ్ అప్లోడ్ ఎస్ఎల్ఎన్ యాక్షన్ ఆల్సో. ఎస్ఎల్ఎన్ మండీ యాక్షన్ ప్రయత్నిస్తానన్నా. మదనపల్లి చాలా మండీలు ఉన్నాయి. నేను ఏ మండీలు ఉంటానో ఈ జ్యూస్గాలు అవి కొంటుంటాను కాబట్టి ఆ వీడియో తీసి పెడుతూ ఉన్నాను. మీరు అడిగారు కాబట్టి ప్రయత్నిస్తాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, నెక్స్ట్ మంత్ 10th రేట్స్ చెప్పగలరా అన్న బక్కన మహేష్ గారు. ఇవాళని వీడియో చేయాల్సిందన్న పండగ వల్ల కాస్త బిజీ ఉండడం వల్ల సమాచారాలు సేకరించలేకపోయాను. రేపు ఖచ్చితంగా రాను టమాటా ధరలు ఎలా ఉంటాయి, ఎగుమతి గురించి ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఇవాళ చేయాల్సింది పండగ బిజీ వల్ల చేయలేకపోయాను. ఈద్ ముబారక్ సయ్యద్ భాయ్, గాడ్ బ్లెస్ యూ. యూజర్ గారు, థ్యాంక్ యూ అన్న. నా మీద మీకు అభిమానానికి. ఇక వేమారెడ్డి గారు కూడా నాకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మీకు కూడా ధన్యవాదాలు అన్న. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, ఈద్ ముబారక్ అన్నగారు, దామోదర్ గారు, థ్యాంక్ యూ అన్న. యావరేజ్ రేట్స్ ఇంపార్టెంట్ అంతే. లచ్చిరెడ్డి గారు, మీరు చెప్పింది వాస్తవం అన్న. మన యావరేజ్ ధరలే మెయిన్. ఈ టాప్ ధరలు అనేది మాత్రం అక్కడ మాత్రమే పడతాయి. ఒక సినిమా చూస్తే హైలైట్ సీన్, హైలైట్ సాంగ్, హైలైట్ ఫైట్ అనుకుంటాము. టాప్ ధరలు కూడా అంతే. అది ఎక్కడో చోట మాత్రమే వేస్తారు. హైలైట్ టాప్ రేట్స్ అంటారు దాన్ని. మీరైతే అంటున్నారు యావరేజ్ ధరలే ముఖ్యమని. అయితే చాలామంది టాప్ ధర పట్టుకుని తమ టమోటాల ధరల గురించి అడుగుతారు. టాప్ ధర అన్నది అది కేవలం అలంకారం మాత్రమే, యావరేజ్ ధర కాదు. ఒకలా టాప్ వేసి మిగతా రైతులు మోసం చేస్తారు. లచ్చడి గారు, అదే అని చెప్తున్నాను. టాప్ రేట్ అన్నది కేవలం అలంకారపరంగా మాత్రమే. రైతు కావాల్సింది యావరేజ్ ధరలు మాత్రమే. టాప్ అండ్ టాప్ అక్కడక్కడ మాత్రం పడతాయి. బండి కొట్టి 2 లాట్లు. దట్ లాట్ ఈజ్ కాల్ టు హైలైట్ లాట్స్. దట్ లాట్ ఈజ్ నాట్ కౌంటబుల్. మీరు కూడా అది లెక్కలు వేసుకోకుండా యావరేజ్ ధరలు ఏం నడుస్తున్నాయో అదే మనకు ప్రామాణికం, అదే మనకు ముఖ్యం. ఇక మనకు మరొకటి పరిశీలిస్తే, నెక్స్ట్ మంత్ స్టాక్ 70 lakh. రమేష్ గారు, ఎక్కడో ఆయన కామెంట్లో వివరణ లేదు. ఇక 2000 పక్కా టాప్ అండ్ టాప్ పడచ్చు. టుడే మదనపల్లి 20,000 రూపాయలు టాప్ ధర పడే అవకాశం ఉందని అఖిలరెడ్డి కామెంట్ పెట్టారు. అన్న, మీరు పెట్టినట్లే చిన్నదో పెద్దదో ఒకనాట మదనపల్లిలో 2000 రూపాయలు, ఆంగల్లో 2200 రూపాయలు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, హ్యాపీ బక్రీద్ భయ్యా, ఐఆమ్ ఫ్రమ్ కర్ణాటక. మీలాంటి వ్యక్తిత్వం ఉంటే దేశం బాగుంటుంది. ఐ లైక్ భయ్యా. థ్యాంక్ యూ అన్న. మీ అభిమానానికి హ్యాపీ బక్రీద్ శ్రీరావు గారు, థ్యాంక్ యూ అన్న. తాతగారు హాయ్ అన్న. హాయ్ తమ్ముడు తాజ్ గారు, మీకు బక్రీద్ శుభాకాంక్షలు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, మార్చి అండ్ ఏప్రిల్లో టమోటా నాటిన వాళ్ళకి స్మాల్ బాక్స్ 2000 వెళ్ళినా పెట్టుబడులు రావు. మాది బి కొత్తకోట. దానికి అఖిల గారు రిప్లై ఇచ్చారు, ఏం బ్రో ఎకరెకన్నా 10 లక్షలు పెట్టుబడి పెట్టావా అని. ఇక మరొకటి పరిశీలిస్తే, వినోద్ కుమార్ గారు, గోలీ టమాటాలు బెస్ట్ రేట్స్ ఇన్ కోలార్, కమిషన్ లెస్ అండ్ నో జాక్పాట్, బెస్ట్ రేట్స్ వేస్తారు. పొడికాయలు కోలాల మంచి ధరలు పెడుతున్నాయి, మంచి ధరలు, జాక్పాట్ లేదు మరియు ధర లెస్ చేయరు అని చెప్పి
కోలార్ బెస్ట్ మార్కెట్ వినోద్ కుమార్ నువ్వు కోలార్ మార్కెట్ వచ్చే రెగ్యులర్ పెడతావు నాకు తెలుసు. ఓకే, క్యారీ ఆన్. ఇక మన మరొకటి పరిశీలిస్తే మదనపల్లిలో 2,000 రూపాయలు అతి త్వరలో. ఎవరు కంగారు పడవద్దు, ఆల్ ఫార్మ్ అందరు అన్నదాతలకు మంచిగా జరుగుతుంది, మంచి రోజులు ఉన్నాయి. జై ఎన్టీఆర్, జై హింద్. అఖిల్ రెడ్డి గారు అయితే ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు కేకే సర్వే మాదిరిగా. బట్ పరిస్థితులు అలాగే ఉన్నాయి. హ్యాపీ బక్రీద్ సయ్యద్ అన్న రామశ గారు, థ్యాంక్ యూ అన్న. ఇక మన మరొకటి పరిశీలిస్తే అన్న జూలైలో టమోటా రేట్స్ ఉంటాయా? టోటలీ అక్కడక్కడ ఉన్నాయి చెప్పండి. భార్గవ్ గారు దానికి వనదా రామశ గారు రిప్లై ఇచ్చారు. టోటల్ కూడా ఉన్నాయి, దాంతోపాటు కూడా డిమాండ్ కూడా పెరుగుతుందని కామెంట్ పెట్టారు. శ్రీనివాసు గారు అయితే 15 కేజీల బాక్స్ 1,005 రూపాయలు పక్కా, 15 కేజీ బాక్స్ 1,500 రూపీస్ గ్యారంటీ శ్రీనివాసు గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే అన్న మా టమోటా సోదరులకు నా విన్నపం, ఆగస్టు 20 తారీఖు వరకు రేట్స్ తగ్గేదిలా. పుష్ప మా మొలకచెరువు టార్గెట్ 2,500. ఐఎమ్ సుదర్శన్ నాయుడు, ఉచ్చలవాళ్లపల్లి. టమోటా సోదరులందరికీ ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఆగస్టు 20 తేదీ వరకు రేట్స్ తగ్గే అవకాశాలే లేవు, తగ్గేది లేదు. పుష్ప మొలకచెరువు మార్కెట్ టార్గెట్ లెవెల్ బాక్స్ 2,500. అన్నదాత పేరు సుదర్శన్ నాయుడు, ఊరి పేరు ఉచ్చవర్లపల్లి. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సైన్య షహతాజ్. అన్నదాత సుఖీ భవ. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః.